శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. జగదాంబిక జగన్మాత నవరాత్రులలో గుప్త నవరాత్రులలో భాగంగా 3వ రోజు జగదాంబిక జగన్మాత వారాహిదేవికి క్షీరదీపం చూపెడుతూ ఇత్తడి ప్లేట్ నుండి తమలపాకులు వేయండి. ఇలా తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు నీట్గా వేయండి. వేసిన తర్వాత నిండుగా వేయండి. తమలపాకులు వేసి మనసా వాచా కర్మణ ఆ జగన్మాతని స్మరిస్తూ లక్ష్మీ కటాక్షం కోసము ఈ దీపం అన్నమాట. అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఆ జగన్మాత వారాహిదేవి కృప అందరిపై ఉంటుందన్నమాట. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉన్నారో ఆ జగన్మాత కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక గుప్పెడు బియ్యాన్ని పొయ్యండి. మధ్యలో పోసి మట్టి ప్రమిద కానీ ఇత్తడి ప్రమిద కానీ వెండిది కానీ ఒక ఒక ప్లేట్ ప్రమిద అయితే ఒకటి పెట్టేయండి. ఇత్తడిది అయితే కనుక ఒకటి పెట్టండి. పెట్టేసి ఈ దానికి గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. తర్వాత ఫస్ట్ పాలు వేయండి. పాలు కదా, క్షీరదీపం కూడా పాలు వేయాలి. ఆవు నెయ్యితోని మాత్రమే ఈ దీపం వెలగాలన్నమాట. ఆవు నెయ్యి ఉంది కదా, వేస్తూ ఉన్నాను ఆవు నెయ్యి. లక్ష్మీదేవికి అనుగ్రహమైన ప్రీతిపాత్రమైంది ఆవు నెయ్యి. ప్లస్ ఇది కాకుండా క్షీరదీపం అంటే కనుక అమ్మవారి చాలా చాలా ప్రత్యేకమైంది ఉంటాయి కదా. తమలపాకుతో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ తమలపాకుతో చూపెడుతూ ఉన్నాను. తమలపాకు ఉంటుంది కదా, కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకు ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక చిన్నగా హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసిరనుకో ఇందులో ఒత్తులు పెడతా కూడా ఉంటాయి అన్నమాట. ఇలా పెట్టినా కూడా ఉంటుంది. ఒకవేళ కనుక అవి దొరకని పక్షంలో ఇలా ఒత్తులు వేసి పెట్టేసి క్షీరదీపం పైన ఇలా పెట్టొచ్చు. ఇబ్బంది ఏం లేదు, మంచిగా వెలుగుతుంది అన్నమాట. కావున నాకు నీట్గా అలంకరించుకోండి. గంధం ఉంటుంది కదా, నీట్గా బొట్లు పెట్టండి. చుట్టూరు పెట్టినా మంచిదే, అవకాశం బట్టి పెట్టండి. బొట్లు పెట్టండి, బొట్లు పెట్టేయండి. పసుపు కుంకుమతో నుంచి నీట్గా అలంకరించుకోండి ప్రమిదని. మట్టి ప్రమిద పెడితే కనుక ఫస్ట్ అలంకరించుకోండి. పాళ్ళు పడకుండా చూసుకోండి. పెట్టిన తర్వాత దీపానికి కొద్దిగా అక్షంతలు, పసుపు కుంకుమ కొద్దిగా వేయండి. వేసి ఆ జగన్మాత ముందు పెట్టేయండి. దీపారాధన చెయ్యాలి. దీపం జ్యోతినమస్తుభ్యం దీపం దేవోదయానిదే దీపేన ప్రవక్ష్యామి దీపం జ్యోతి నమోస్తుతే. జగదాంబిక జగన్మాత వారాహి లక్ష్మీ స్వరూప దేవతాయే నమో నమః. క్షీరదీపం ప్రత్యక్ష. జగదాంబిక జగన్మాతాయే నమో నమః. క్షీరదీపం సమర్పయామి. ఓం. దీపానికి పూలతో అలంకరించుకోవాలి. దీపం పెట్టిన తర్వాత నీటిగా లోపల పువ్వులు వేసి పడిపోతాయి కాబట్టి బయట భాగం నందు పువ్వులు నీటిగా అలంకరించుకోండి. దీపం జ్యోతినమస్తుభ్యం దీపం దేవోదయానిదే దీపేన ప్రవక్ష్యామి దీపం జ్యోతి నమోస్తుతే. జగదాంబిక జగన్మాత వారాహి దేవతాయే నమో నమః. జ్యోతిం ప్రజ్వాల్య. ఇలాగా ప్రతి శుక్రవారం కూడా మీ గృహం నందు క్షీరదీపం పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పోయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి గృహం నందు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాము. కావున ఆ జగదాంబిక జగన్మాత మహాలక్ష్మి స్వరూపంగా వారాహిదేవి కృప అందరిపై ఉండాలని చెప్పి క్షీరదీపం పెట్టాను. ఈ దీపము కనీసము నేను 2 స్పూన్ల నెయ్యి మాత్రం వేసాను. రేపు మరలా సాయంకాలం వరకు అది అలాగే వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా సాక్షాత్కారంగా ఆ జగన్మాతకి ప్రీతికరమైంది. కావున ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మన గృహం నందు ఉంటూ ఉంటాయి.
అంతేకాకుండా ఈ క్షీరదీపం ఎవరి గృహం నందు ప్రతి శుక్రవారం వెలుగుతూ ఉంటుందో వారి గృహం నందు ఆర్థిక ఇబ్బందులు, మనోచంచల స్వభావము, ఎలాంటి రాగ ద్వేషాలు ఉన్నా కూడా అన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు తెలుసా ఇలా క్షీరదీపం పెట్టుకోవాలని చెప్పేసి ఫోటో పెట్టుకున్నా, కలశం పెట్టుకున్నా, కలశ స్థాపన చేసిన అమ్మవారి రూపును రెడీ చేసుకున్నా కూడా ఎవరు ఏ విధంగా శక్తి అనుసారంగా చేసుకున్నారో ఆ విధంగా చేసుకున్న వారు ఒకవేళ గనక మనసా వాచకరణ దీపాన్నే ధ్యానించేవారు కూడా తెలుసా ఇలా క్షీరదీపం పెట్టుకోగలరు. కావున ఆ జగన్మాత కృప అందరిపై ఉండాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. నవరాత్రులలో భాగంగా 3వ రోజు క్షీరదీపం. శ్రీమాత్రే నమః.